Hello everyone, this is Dr. Sai Prince Reddy, consultant pediatric intensivist at Paramita Hospital, Madinagoda. So ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ చిన్న పిల్లలు రిపీటెడ్ గా ఇయర్స్ రబ్ చేసుకుంటూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ us అబ్జర్వ్ దిస్ ప్రాబ్లం. అంటే చాలా మంది పేరెంట్స్ ఏమంటారు అంటే మా బేబీ తరచూ చెవు పట్టుకుంటుంది సార్, చెవులో నొప్పి ఉందేమో, సంథింగ్ ఏదో ఉంది, మాకు అర్థం కావట్లేదు సార్ ఎందుకు ఇలా అవుతుందని చాలా మంది అవుట్ పేషెంట్ బేసిస్ లో వస్తూ చూస్తూ ఉంటారు. చాలా మంది అంటే మేబీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల సమ్ అదర్ రీజన్స్ వల్ల చాలా మంది నిజంగానే ఇయర్ పెయిన్ అనుకొని పెయిన్ కిల్లర్స్ వాడము, యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంటుంది ఈ రీజన్స్ వల్ల. బట్ యూజువల్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అందరి పేరెంట్స్ చెప్తున్నాను ఇది. సో 6 months దాటిన పిల్లలందరికీ టీతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఎవ్రీ 6 months ఒక్కొక్క టీత్ వస్తూ ఉంటుంది. సో టీతింగ్ అనేది ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఫర్ ద కిడ్స్. ఎందుకంటే టీత్ ఎరప్ట్ అవుతుంటుంది, చిగురు నుంచి బయటకు వచ్చినప్పుడు పైకి వచ్చినప్పుడు నొప్పి వస్తుంటుంది వాళ్ళకి. సో ఆ నొప్పితో దురదతో నొప్పితో ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంటుంది. సో చిగురు నుంచి ఉన్న నొప్పి మెల్లమెల్లగా ఇయర్స్ వరకు పాకి ఆ రేడియేట్ అవుతుంటుంది పెయిన్. సో మనకి టీత్ పెయిన్ అనేది ఇక్కడ వరకు స్ప్రెడ్ అవడం వల్ల వాళ్ళు ఎప్పుడు చెవును పట్టుకొని దే డోంట్ నో హౌ టు లోకలైజ్ ద పెయిన్. ఎక్కడ నొప్పి వస్తుంది తెలియక వాళ్ళు ఇట్లా పట్టుకొని లాగుతూ ఉంటారు వాళ్ళు పిల్లలు. సో దట్ డజంట్ మీన్ దట్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఉందని కాదు, బట్ దట్ ఇస్ అ రిఫర్డ్ పెయిన్ అర్థం. అంటే ఎక్కడ ఉన్న సమస్య ఈ విధంగా తెలుస్తుందని అర్థం అన్నట్టు. సో అలా 6 months ఒకసారి పనులు ఎరప్ట్ అవడం వల్ల అట్లా అప్పుడప్పుడు చెవులు పట్టుకుంటూ ఉంటారు. మీరు ఇది 2.5 years వరకు అబ్జర్వ్ చేయగలుగుతారు. 6 months నుంచి 2.5 years ఏజ్ వరకు టెంపరీ టీత్ స్టార్ట్ అవుతుంది అండ్ షుగర్ నుంచి ఎరప్ట్ అవుతుంటుంది టీత్. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. దానివల్లనే వాళ్ళకి రిఫర్డ్ పెయిన్ అనేది చెవులో రావడం వల్ల దాని ఊరికి ఇట్లా లాగుతూ ఉంటే వాళ్ళకి రిలీఫ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో హౌ టు ట్రీట్ ఇట్ అని అంటే ఎస్ అంటే టీథర్స్ ఇస్తూ ఉంటాం మనము. టీత్ ఎరట్ అయినప్పుడు ఆ నొప్పి కంట్రోల్ చేయడానికి, బైటింగ్ కంట్రోల్ చేయడానికి టీథర్స్ వాడచ్చు. వెరీ రేర్గా ఇంకా ఏడుస్తూ ఇట్లా పట్టుకుంటుంటే ఎస్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది సివియర్ పెయిన్ ఉన్నప్పుడు. బట్ జస్ట్ లైట్గా ఇట్లా అంటున్నారు అంటే జస్ట్ లీవ్ ఇట్. ఇట్ కెన్ బి నార్మల్ ఫిజియలాజికల్ టీత్ ఎరప్షన్ అంటాం అన్నట్టు. ప్రతిదానికి మనం మెడిసిన్స్ వాడకూడదు. ఇఫ్ దర్ ఈస్ రియల్లీ కన్సర్న్ పీడియాట్రిషియన్ చూసిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. లోపల ఏమైనా ఇయర్ ఇన్ఫెక్షన్ ఉందా, పస్ వస్తుందా, ఇయర్ డ్రమ్ ఏమైనా స్వెల్ అయిందా లేదా వ్యాక్స్ ఇంపాక్ట్ అయిందా, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు చెవు పట్టుకోవడం అనేది. బట్ దాంతో ఎక్సెసివ్ క్రై ఉంటుంది. ఓన్లీ టీత్ ఎరప్షన్కి క్రై ఎక్కువ ఉండదు, జస్ట్ చెయ్యి పట్టుకొని ఇట్లా రుద్దుతూ ఉండడం కామన్గా ఉంటుంది అన్నట్టు. సో విచ్ కెన్ బి నార్మల్ ఫిజియలాజికల్ థింగ్. సో ప్రతిదానికి మెడిసిన్స్ వాడని అవసరం లేదు. సో ఇలా టీత్ ఎరప్షన్ వల్ల అయ్యే వాటికి అయితే అవసరమే లేదు, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే ఎవ్రీ 6 months ఇట్లా రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. బట్ దాంతోపాటు నొప్పి కూడా ఉంది అని అంటే ఇమీడియట్గా పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మెడిసిన్స్ ఇస్తాము. థ్యాంక్ యూ.